హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఇదైతే మార్నింగ్ వీడియో అండి. మార్నింగ్ లేవగానే అయితే సహస్రకి బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా అండి. ముందు రోజునైతే ఇడ్లీ పిండి, దోస పిండి 2 ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. అంటే నేను గ్రైండర్‌లోనే వేసుకుంటా అండి. ఒకసారి గ్రైండర్ తీసేస్తే అంటే స్టార్ట్ చేస్తే ఇడ్లీ, దోస బ్యాటర్ వేసేసుకుంటా అనమాట. 2 పనులు ఒకసారి అయిపోతాయి గదా! కొంచెం గ్రైండర్ అంటే కొంచెం మెయింటెనెన్స్ పనుంటుంది గదా! సో, అందుకని ఒకసారి వేసేసుకుంటా అండి. ఇడ్లీ పిండి, దోస పిండి ఒకసారి వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఆఫ్టర్నూన్ లంచ్‌లోకి అయితే దోస ప్రిపేర్ చేస్తున్నా అండి. తను రైస్ బోర్ కొడుతుంది ఇవాళ దోస వేసి మమ్మీ అంటే, సరే దోస అయితే వేసి ఇచ్చేసానండి. డైలీ రైస్ అది పెట్టినా కూడా బోర్ కొడుతుంది కదా! బోర్ ఫీలింగ్ ఉంటుంది కదా! అందుకని చేంజ్ కోసం ఇవాళైతే దోస వేసి ఇచ్చాను. ఇడ్లీలోకి అయితే పల్లీ చట్నీ చేస్తున్నా అండి. అండ్ ఇక్కడ యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తున్నా అండి. యాక్చువల్‌గా అయితే ఒక రోజు ముందు రోజే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి మిస్ అయిపోతూ ఉంటుందండి. ఈ పిల్లల గోలలో ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటుంది. సో, ఇప్పుడు లేవగానే అంటే అటు లంచు, బ్రేక్‌ఫాస్ట్ ఇవాళ ఈజీ కదా నాకు. 2 పిండ్లు రెడీగా ఉండేసరికి బాక్స్ అయితే తొందరగా రెడీ అయిపోయింది. ఇంకా తన యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తున్నా అండి. సో, తనకి ఇడ్లీలోకి అయితే నేను పల్లీ చట్నీ చేశాను. సో, పల్లీ చట్నీనే దోసల్లో కూడా తింటే బోరింగ్‌గా ఉంటుంది కదా! అందుకని నేను ఆనియన్ చట్నీ చేశానండి. సో, మాకైతే ఆనియన్ చట్నీ చాలా ఇష్టం దోసల్లోకి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ మీడియం సైజులో కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఆనియన్స్ అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4, 5 కొంచెము కారము, కొంచెం ఉప్పు వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఒక చిన్న బాండీ ఉంటుంది కదండీ, బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండీ, దాన్నైతే వేయించేసుకుంటాను. ఒక 10 మినిట్స్ వేయించుకోవాలండి, బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించేసుకుంటే ఏంటంటే ఒక 3, 4 డేస్ ఉంటుందండి. ఇక్కడైతే సహస్ర కూడా రెడీ అవుతుంది. సో, తన కోసం అయితే ఇలా బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. ఆనియన్ చట్నీ, నెక్స్ట్ దోసెలనమాట. దోస అండ్ ఆనియన్ చట్నీ కాంబినేషన్, ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే చేశానండి ఇవాళ లంచ్ బాక్స్‌లోకి. యూజువల్‌గా నేనైతే ఇడ్లీ మీద నెయ్యి వేస్తాను. ఇంట్లో నెయ్యి లేదండి. అలాగే ఇది హెల్తీ బార్ అండి. పల్లీలు అండ్ క్యాష్యూస్ కలిపి చేసిన బార్ అనమాట. తనకి థర్డ్ బ్రేక్ అయితే యూజ్ అవుతుందని ఈ 2 పెట్టేశాను. చాలా బాగుంటుందండి. సో, నేను ముందు రోజునైతే తెల్ల జొన్నలు అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక ఒక కప్పు మినపగుండ్లకి 2 గ్లాసుల జొన్నలైతే నానబెట్టుకున్నానండి ఇడ్లీ కోసము. సహస్ర అయితే వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిన తర్వాత ఇంక పిల్లలు లేవలేదనమాట. సో, నేనైతే గ్రైండర్ వేసేసుకుంటున్నా అండి. కొంచెం మార్నింగు హడావుడిగా చేసేసుకుంటాను. తర్వాత ఫ్రీగా కూర్చుంటాననమాట. సో, ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుంటున్నా అండి. ముందైతే మినపప్పు కొంచెము అంటే ఒక 90% మెదిగిన తర్వాత అప్పుడు జొన్నలు వేసేసుకోవాలండి. సో, ఇలా అయితే జొన్న పిండి ప్రిపేర్ చేసుకున్నాను. జొన్న ఇడ్లీ కోసం అయితే ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది మనం ఊతప్పంలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా నా మార్నింగ్ పనులైతే ఇలా చేసేసుకున్నా అండి. బాయ్ అండి.